ఎస్. ఇక్కడ మీకు కనిపిస్తుందంటే ఇప్పుడు నేను క్లవర్ వ్యాలెట్ అని ఉంది. నేను క్లవర్ ఓపెన్ చేస్తున్నానండి. అంటే ప్రతి డైమండ్ అందరు కూడా మీరు క్లవర్ లోకి మారండి. ఎందుకంటే క్లవర్ అనేది చాలా చాలా మనకి అడ్వాంటేజ్ గా ఉంది. ఇది ఒక అప్గ్రేడ్ మోడల్ అన్నమాట అండి. రైట్, ఒకసారి మనం చూద్దాం. ఇది అకౌంట్ అండి. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఒక అకౌంట్ అనమాట. ఇప్పుడు మనం ఈ టాస్క్ చేయాలంటే ముందు మనం డియాప్ లోకి వెళ్ళాలి. డిఎఫ్ లోకి వెళ్ళిన తర్వాత ముందు మనం మెయిన్ ఏదైతే ఉందో లీడర్ బోర్డు లీడర్ బోర్డు లోకి వెళ్ళాలి. లీడర్ బోర్డు లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు ఫస్ట్ మనం ఏదైతే ఇది ఉందో మన వెబ్సైట్ ఉందో దాంట్లోకి మనం వెళ్ళాలండి. మామూలుగా ఇది ఎవరైనా ఓపెన్ చేస్తున్నారు కదండి, ఇలా ఓపెన్ చేయగానే ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుందండి. రైట్ అండి. ఇక్కడ మనకి లాగిన్ ఉంది, సైన్ అప్ ఉంది, లీడర్ బోర్డు ఉంది. అంటే లీడర్ బోర్డులోకి వెళ్ళడం ఎలా అంటే ఇక్కడ మనం లీడర్ బోర్డులోకి ఇలా వెళ్ళాలన్నమాట. లీడర్ బోర్డు మనం టచ్ చేస్తే కనుక మనం లీడర్ బోర్డులోకి వెళ్తాం. ఓకే, రైట్. ఒక్కసారి మనం లీడర్ బోర్డును ఒకసారి చూస్తున్నామండి. నేను మీకు మొత్తం అంతా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు డైమండ్స్ అండ్ అబౌవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో రిజిస్టర్ అవుతారు. ఫస్ట్ మీరు చూసారా, ఇక్కడ ఆల్రెడీ మీరు ఎవరైతే అప్లోడ్ అయ్యారో, ఇప్పుడు ఎవరైతే డైమండ్స్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లోడ్ చేసుకున్నారండి వాళ్ళ యొక్క డేటా అంతా కూడా. వీళ్ళందరూ కూడా రకరకాల కంట్రీస్ నుంచి రకరకాల లీడర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇక్కడ మనకి అందరూ ఉన్నారు. ఇది నేనన్నమాట, లక్ష్మణ్ క్రౌన్ డైమండ్ అని ఉంది. సో ఐడి నెంబర్ 47. ఇది రత్నరాజ్ గారు అన్నమాట. అలాగే ఇలాగ రకరకాల మొత్తం అందరూ కూడా రకరకాల కంట్రీస్ నుంచి కూడా రకరకాల మా లీడర్స్ అందరూ కూడా దీంట్లో ఆల్రెడీ డైమండ్ అండ్ అబౌవ్ అందరూ కూడా ఇలాగా అప్లోడ్ చేసుకున్నారండి. సో ఇప్పుడైతే మనం ఇది చేసుకున్నాం, మీరు ఎవరైతే డైమండ్ అయ్యారో మీరు కూడా ఫస్ట్ మీరు ఇలా రిజిస్టర్ అవ్వాలండి. ఎక్కడ రిజిస్టర్ అవ్వాలనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో వీళ్ళందరూ కూడా మన వాళ్ళండి. మనకి మురళీకృష్ణ గారు, అలాగే మనకి ఇలాగ మల్లేష్ గారు, శంకర్ గణేష్ గారు, ఇలా చాలా మంది ఉన్నారండి. ఆల్రెడీ అందరూ కూడా దీంట్లో చేసుకున్నారు. సో ఇలాగ చాలా మంది ఉన్నారండి. చాలా మంది డైమండ్స్ అయిన వాళ్ళందరూ కూడా దీంట్లో అప్లోడ్ చేసుకున్నారు అన్నమాట. వాళ్ళ యొక్క డేటా అంతా కూడా అప్లోడ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం లీడర్షిప్, మనం ఇప్పుడు లీడర్ బోర్డులోకి మనం రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ కార్నర్ లో ఉన్న 3 గీతలను నేను టచ్ చేశాను అన్నమాట. ఇక్కడ రిజిస్టర్ అని చూసారా, రిజిస్టర్. ఇక్కడ రిజిస్టర్ కనుక మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ మీకు ఇదంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఎంటర్ నేము, ఎంటర్ ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఏమంటారు ఐడి నెంబరు, కరెంట్ ఏ లెవెల్ వరకు మీరు అప్గ్రేడ్ అయి ఉన్నారు, ఏమంటే ఎన్ని కూడా మీరు డైమండ్ అబౌవ్ అయితేనే మీరు దీంట్లో తీసుకుంటుంది అనమాట. అలాగే మీరు కంట్రీ ఏంటి, అలాగే లాంగ్వేజెస్ ఏమేమి అనేది మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇదంతా చేసి మీరు సబ్మిట్ అయ్యారంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో కూడా మీరు ఒక మంచి ఫోటో, ఒక సూట్ తో ఉన్నది కానీ ఒక మంచి ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు అప్లోడ్ చేయగానే మీరు 24 hours లో మీకు ఇక్కడ డేట్ బోర్డ్ లోకి మీరు వచ్చేస్తారు. ఇందాక మనం చూసారా, అలాగే మనకి ఇవన్నీ కూడా మీరు వాళ్ళతో పాటు మీ ఫోటో కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మీరు ఒక డైమండ్ మీ అబౌవ్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా దీంట్లో ముందు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లారిటీ వచ్చింది కదండి. ఎస్, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నేను లీడర్ బోర్డ్ మళ్ళీ టచ్ చేస్తున్నానండి. ఎస్, ఇప్పుడు మనం లీడర్ బోర్డ్ లో మీరు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో 24 hours లో మీరు ఎప్పుడైతే మీరు ఈ బోర్డు లోకి వచ్చారో, మీ యొక్క ఫోటో ఎన్ని కనబడుతుందో అప్పుడు మీరు ఈ టాస్క్ చేయడం అనేది కూడా చేయొచ్చు. రైట్ అండి. ఇక్కడ మనం టాస్క్ చేయడం అంటే ఎలాంటి కూడా చూడండి, లాగిన్ నవ్ అని చూడండి. స్టార్టింగ్ లోనే ఇక్కడ మీకు లాగిన్ నవ్ అని చూడండి. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఎస్, క్లిక్ చేశాను. కన్ఫర్మ్ లాగిన్ వస్తుంది. అంటే మన వ్యాలెట్ ఏదైతే అడ్రస్ లింక్ అయ్యిందో దాని నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదిగోండి, అంటే లాస్ట్ వీక్ జస్ట్ సింపుల్ గా చేయడం జరిగింది అనమాట. అంటే పర్ఫెక్ట్ గా చేయలేకపోయాం ఫస్ట్ వీక్ కాబట్టి అందరూ కూడా. బట్ ఏంటంటే చేసిన దానికి మాత్రం
2625 ఐటీసీలు ఆల్రెడీ నేను చూడండి, అంటే ఒక జూమ్ లింక్ పెట్టాను, అలాగే ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాను, అలాగే ఫేస్బుక్ షేర్ కూడా పెట్టాను. సో ఈ మూడింటికి 2625 ఐటీసీ టోకెన్స్ నాకు రావడం జరిగింది. రైట్ అండి. సో ఒకసారి చూద్దాం అంటే స్టేటస్ మనం ఎలాగ మన దీంట్లో అప్లోడ్ చేయాలనేసి. సో ఇది మీకు డాష్ బోర్డ్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు 3 గీతలు కనబడుతున్నాయి. దాన్ని టచ్ చేశాను, దాన్ని టచ్ చేయగానే ఎలా వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు మీ టాస్క్ ని మీరు అప్లోడ్ చేయాలంటే ఇది చూడండి, టాస్క్ హార్ట్ అని చూసారా. సో దాన్ని నేను క్లిక్ చేస్తున్నా. టాస్క్ హార్ట్ ఏదైతే ఉందో అది నేను క్లిక్ చేశాను. సో ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ జూమ్ ఉంది, తర్వాత వాట్సాప్ టాస్క్ అనమాట. అలాగే మనకి నెక్స్ట్ ఫేస్బుక్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టేటస్, ఫేస్బుక్ షేర్ అనమాట ఇది. సో ఇలాగ మనకి 1 2 3 4 ఉన్నాయండి, 5 ఉన్నాయండి, మొత్తం 5 ఉన్నాయి. ఇప్పుడు మనం జూమ్ ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక మీటింగ్ చేశారు, ఒక మీటింగ్ చేసినప్పుడు జూమ్ లింక్ ఏదైతే ఉందో అది 24 అవర్స్ ముందు పెట్టాలండి, అంటే ఒక రోజు ముందు పెట్టాలన్నమాట. అంటే రేపు మీరు 11:30కి చేస్తున్నారు అనుకోండి, ఈ రోజు మీరు 11:30 కంటే ముందే మీరు దాంట్లో మీరు పెట్టాలన్నమాట. పెడితే ఆ లింక్ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, నేను లింక్ సబ్మిట్ చేశాను, అంటే లింక్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ ఎంటర్ మీటింగ్ లింక్ అని ఉంది, అవునండి. తర్వాత ఎంటర్ మీటింగ్ టైం, డేట్ టు టైం కూడా అడుగుతుంది ఇక్కడ. సో ఇది ఈ రెండు కూడా ఇచ్చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను, ఒకసారి చూద్దాం. టాస్క్ హార్ట్ లోకి వెళ్తే కనుక మనం ఇది వస్తుంది అనమాట. రైట్, ఒకసారి నేను జూమ్ లింక్ ని కాపీ చేద్దాం. ఫస్ట్ నేను వాట్సాప్ లోంచి తీసుకుంటాను. సో ఇది ఇక్కడ మీటింగ్ లింక్ నేను కాపీ చేస్తున్నానండి. లింక్ కాపీడ్, నేను లింక్ టచ్ చేశాను, లింక్ కాపీ అయింది అన్నమాట. ఇప్పుడు నేను లింక్ ని దీంట్లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను జూమ్ ది పేస్ట్ చేస్తున్నాను అండి. అంటే రేపు సాయంత్రం నేను 3 గంటలకు ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. సో నేను దానికి సంబంధించిన లింక్ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ కొట్టా. మీటింగ్ డేట్ అండ్ టైం చూడండి, 23 కదా, రేపు 24. ఇది టైం వచ్చేసి 3 PM అండి. నేను 3 గంటలకు సెట్ చేశాను. రేపు 3 గంటలకు అంటే 24 అవర్స్ ముందే నేను ఇప్పుడు ఇంట్లో పెట్టాను. రైట్, ఇక్కడ నేను సబ్మిట్ కొడుతున్నాను. ఇక్కడ సబ్మిట్ అని చూసారా, సబ్మిట్. ఒకవేళ ఇది ఏదైనా మార్చుకోవాలంటే మనం క్యాన్సిల్ కూడా కొట్టుకోవచ్చు. నేను సబ్మిట్ కొడుతున్నాను. ఎస్, సబ్మిట్ అయిపోయింది. అంటే రేపు 3 గంటల ప్రోగ్రామ్ నేను చేస్తే కనుక ఇది వ్యాలిడ్ అనమాట. అంటే నేను రేపు 3 గంటల ప్రోగ్రామ్ చేస్తే కనుక నాకు జూమ్ సంబంధించి 800, అంటే డైమండ్ కి అయితే 400, ఇంకా క్రౌన్ డైమండ్ అయితే 800 దాకా ఉంది కాబట్టి 800 ఐటీసీ నాకు యాడ్ అవుతాయి. మీటింగ్ చేయలేదు అనుకోండి, అది రాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ మీటింగ్ చేస్తే ఆ మీటింగ్ కి ఇప్పుడు ఒక 100 మంది వచ్చారు, లేకపోతే 50 మంది వచ్చారు అనుకోండి, ఆ 50 మంది వచ్చిన ఫోటో కూడా తీసి నేను అప్లోడ్ చేస్తే ఇంకొక 50 ఐటీసీలు కూడా యాడ్ అవుతాయి. చూసారు ఎంత బాగుందో. సో ఇది మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకునే పనులను కూడా మనం ఇక్కడ క్యాష్ చేసుకోవచ్చు. అర్థమైందండి? క్లియర్ అర్థమైందా? ఇప్పుడు మనం జూమ్ గురించి మనం చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామండి. జూమ్ కంప్లీట్ చేసాం. జూమ్ లింక్ ని ఎలా చేయాలనేది కూడా నేను ఇప్పుడు చేసి చూపించాను. ఓకేనండి. జూమ్ కి ఎక్కువ ఉన్నాయి, 400 ఐటీసీ వరకు వస్తాయి డైమండ్ కి అయితే. ఇంకా అబోవ్ అయితే ఇంకా అలా పెరుగుతూ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్సాప్ టాస్క్. మీరు వాట్సాప్ లో మీరు స్టేటస్ పెట్టుంటే కనుక మీకు అది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండి, వాట్సాప్ స్టేటస్ అన్నమాట. అయితే నేను ముందు వాట్సాప్ లో నుంచి నేను స్టేటస్ తీసుకొస్తాను, ఎలా తీసుకురావాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇది నా వాట్సాప్. నేను జస్ట్ ఇందాకే పెట్టానండి స్టేటస్, ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి, నేను ఒక ఇమేజ్ తయారు చేసి నేను వాట్సాప్ లో స్టేటస్ లో పెట్టాను. ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు.
నేను దీన్ని ఏం చేస్తానంటే స్క్రీన్ షాట్ తీసా, స్క్రీన్ షాట్ వచ్చింది చూసారా, ఈ స్క్రీన్ షాట్ వచ్చింది. అంటే ఇప్పుడు జస్ట్ ఇందాకే పెట్టాను, ఇది ఒక 9 మెంబర్స్ ఆల్రెడీ ఇప్పుడు చూసారనమాట. సో ఇది స్క్రీన్ షాట్ ఇది. సో నేను వాట్సాప్ లో స్టేటస్ ఏం పెట్టానండి, ఒక మంచి మోటివేషన్ ఒక ఇది పెట్టి అక్కడ ట్రోన్జీ అనేది కూడా నేను ట్రోన్జీ బ్లాక్ చైన్ నెట్వర్క్ అనేది కూడా నేను పెట్టడం జరిగింది. అంటే ట్రోన్జీ తరపు నుంచి నేను ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేశానని అర్థం. రైట్, ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. వాట్సాప్ స్టేటస్ నేను ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఏమొచ్చిందండి, చూస్ ఫైల్. అంటే మనం ఇప్పుడు ఏదైతే వాట్సాప్ స్టేటస్ ఉందో దాన్ని నేను ఇక్కడ ఫైల్ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, ఫైల్స్ వచ్చింది, నేను ఫైల్స్ లో ఓపెన్ చేశాను. నా ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాను. స్క్రీన్ షాట్, స్క్రీన్ షాట్ ఇదిగోండి, అది స్క్రీన్ షాట్ నేను సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ స్క్రీన్ షాట్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను మీ ఎదురుగుండా తీసిన ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. టాస్క్ హార్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వాట్సాప్ స్టేటస్ గురించి వెళ్తున్నాం కదా, అప్లోడ్ స్టేటస్ అనేది నేను క్లిక్ చేసా వాట్సాప్ది. ఇక్కడ చూస్ ఫైల్ అని వచ్చింది, నేను ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నేను స్క్రీన్ షాట్ తీసాను కాబట్టి ఆ స్క్రీన్ షాట్ చూడండి, ఇక్కడ పైన మనకి రైట్ సైడ్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, 56 ఉన్నాయి. దాంట్లో నేను క్లిక్ చేశాను. అక్కడ నేను తీసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ 9 మెంబర్స్ ఆల్రెడీ నాకు దాంట్లో ఉన్నారు, అది చూసారు. అది నేను క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది ఆ ఫైల్. నేను చేస్తున్నట్టు సబ్మిట్ కొడుతున్నా. ఎస్, సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోయింది. అంటే జూమ్ సబ్మిట్ అయిపోయింది, వాట్సాప్ స్టేటస్ కూడా సబ్మిట్ అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ 9 మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి ఇంత జస్ట్ ఒక 10 నిమిషాలు అవుతుంది కాబట్టి 9 మెంబర్స్ ఉన్నారు. మీరేంటంటే 24 అవర్స్ వరకు ఉంటుందండి స్టేటస్. మీరు ఏది పెట్టినా కూడా మీరు 9 పెట్టారంటే రేపు 8:30 కల్లా మీరు ఫోటో తీసేస్తే కనుక మీకు మాక్సిమం మెంబర్స్ మీకు ఉంటారు కాబట్టి ఒక 50 మంది 60 మంది 70 మంది ఎవరికైనా వస్తారు కాబట్టి సో అది మీరు పెడితే కనుక ఆ 50-60 కూడా ఐటీసీ టోకెన్స్ మీకు యాడ్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇదనమాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం జూమ్ అయిపోయింది, వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ చేసేసాం, ఫేస్బుక్ స్టేటస్ కూడా చూద్దామండి. ఫేస్బుక్ స్టేటస్కి వెళ్ళే ముందు నేను ఫేస్బుక్ స్టేటస్ ని కూడా ఒకసారి తీసుకొస్తాను. ఇప్పుడు నా ఫేస్బుక్ వెళ్తున్నాను నేను. నా ఫేస్బుక్ ఇదిగోండి, ఇది కూడా నేను జస్ట్ వాట్సాప్ ఇది రెండు ఒకేసారి పెట్టాను. అఫ్కోర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇక్కడ జస్ట్ ఒక 3 వ్యూవర్స్ మాత్రమే ఉన్నారు. ఇది కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇదిగోండి స్క్రీన్ షాట్, ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా, ఇది స్క్రీన్ షాట్ అండి. రైట్, ఫేస్బుక్ స్టేటస్ చూడండి, అప్లోడ్ స్టేటస్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తున్నానండి. అప్లోడ్ స్టేటస్ ఫేస్బుక్. ఇక్కడ కూడా సేమ్ అంతే, చూస్ ఫైల్ అని చూపిస్తుంది. నేను ఫైల్ ని సెలెక్ట్ చేశాను, ఫైల్స్ లోకి వెళ్తున్నాను, నా స్క్రీన్ షాట్ కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేటప్పటికి స్క్రీన్ షాట్ లో చూడండి, ఆ ఇమేజ్ వేరు, ఈ ఇమేజ్ వేరు. ఇందాక నేను వాట్సాప్ పెట్టిన ఇమేజ్ వేరు, ఇది వేరు. అఫ్కోర్స్ రెండు ఒకటైనా కూడా మీకు ప్రాబ్లం ఏం లేదు, మనం చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఒక ఇమేజ్ తయారు చేసి నేను ఫేస్బుక్ లో పెట్టానండి. సో దీన్ని కూడా నేను క్లిక్ చేశాను, ఇది కూడా ఎస్, ఇది కూడా ఇక్కడికి వచ్చేసింది చూసారా. అక్కడ ఫైల్ ఆ నెంబర్ అదంతా కనిపిస్తుంది చూసారా, 52-18-885+jpg .jpg అని ఉంది. సో అది దాని అడ్రస్ అన్నమాట. సో ఇది నేను సబ్మిట్ కొడుతున్నా. ఎస్, సబ్మిట్ కూడా అయిపోయింది. అంటే నేను జూమ్ లింక్ ని సబ్మిట్ చేశాను, వాట్సాప్ స్టేటస్ ని సబ్మిట్ చేశాను, ఫేస్బుక్ స్టేటస్ ని సబ్మిట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్ నేను అంటే అన్ని యూజ్ చేయని ఏం లేదు. ఇక్కడ మనం ఫేస్బుక్ షేర్స్ అండి, ఇక్కడ ఇది చూడండి, ఫేస్బుక్ షేర్ అంటే దీనికి ఇప్పుడు నేను చెప్తాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. షేర్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూద్దాం. నేను నా ఫేస్బుక్ లో వెళ్తున్నాను, ఒక ఇమేజ్ ని నేను చూపిస్తాను. ఆగండి, నేను ఏదైతే షేర్ చేశానో దాన్ని నేను ఒకసారి నేను చూపిస్తాను.
అంటే మనం షేర్ చేసిన ఏదైతే ఉందో దాన్ని మనం షేర్ చేసినప్పుడు దానికి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ షేర్ లింక్ ని మనం దాంట్లో అప్లోడ్ చేయాలండి. దీంట్లో ఇమేజ్ మనం అప్లోడ్ చేయలేము. అంటే ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అది ఎగ్జాంపుల్ నేను షేర్ చేసింది రీసెంట్ గా అది ఒకటి సబ్మిట్ చేశాను. ఒక ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ నేను షేర్ చేసి నేను చేస్తాను డైరెక్ట్ గా. ఇప్పుడు ఫొటోస్ లోకి వెళ్ళాను. నేను ఇది షేర్ చేస్తున్నానండి. నేను పోస్ట్ చేశాను. ఓకే అండి. ఇప్పుడు నేను ఈ షేర్ ని నేను ఇప్పుడు దీంట్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే షేర్ చేసి, అంటే నాకు తెలిసిన మెథడ్ నేను చెప్తున్నాను అనమాట. నేను వాట్సాప్ లో షేర్ చేస్తున్నాను దాన్ని. ఇక్కడ ఒక లింక్ వచ్చింది చూసారా? సో ఈ లింక్ ఏదైతే ఉందో నేను ఈ లింక్ ని నేను కాపీ చేసుకున్నాను. అంటే మనం ఒక ఇమేజ్ ని షేర్ చేసినప్పుడు దానికి ఒక లింక్ వస్తుందండి. సో ఆ లింక్ ని నేను కాపీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చిన ఈ లింక్ ని నేను కాపీ చేసుకున్నాను. అంటే నేను ఫోటో చేసిన ఈ లింక్ ని కాపీ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ లింక్ ని నేను దీంట్లో అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఇది చూడండి, ఫేస్బుక్ షేర్ అన్నమాట. ఇది షేర్ లింక్. ఓకే, లింక్ ని అక్కడ కాపీ చేశానండి. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ అయిపోయింది. అంటే ఇది ఒకటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనం ఫేస్బుక్ షేర్ ఏదైతే ఉందో దాన్ని లింక్ మాత్రమే షేర్ చేయాలన్నమాట. మనకి ఫేస్బుక్ స్టేటస్ అనేది ఫోటోనే, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫోటోనే, అలాగే మనకి వాట్సాప్ ఫోటోనే, అలాగే మనకి జూమ్ అనేది లింక్. ఫేస్బుక్ షేరును జూమును లింక్ సబ్మిట్ చేస్తాం. మిగతా అన్ని కూడా ఇమేజెస్ ని మనం సబ్మిట్ చేసుకుంటాం. మొత్తం నేను 5 టాస్క్ కూడా మీకు చేసి చూపించానండి. ఇప్పుడు నేను నా ఐడికి సంబంధించిన 5 టాస్క్లు నేను ఈ రోజు స్టార్ట్ కాబట్టి ఆల్రెడీ నేను 5 చేసి చూపించాను. సో ఈ 5 కూడా కౌంట్ అవుతాయి అన్నమాట. సో ఈ రకంగా మీరు స్టేటస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ అండి. మీరు చెప్తే ఇలా ఉంది కానీ ఇంత టైం పడుతుంది, కానీ ఇది సెకండ్స్ లో చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకేనండి. అయితే ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక మీరు ఒకసారి దీనికి సంబంధించి మీరు అడగొచ్చండి. ఒకసారి దీనికి సంబంధించిన ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగొచ్చు అనమాట. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. అంటే అప్లోడ్ సంబంధించిన విషయం కానీ ఏదైనా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందండి? ఎవరికైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఒకసారి నేను హ్యాండ్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. కొమరం విష్ణువర్ధన్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తారండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో సార్, మీరు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. మీరు క్వశ్చన్ అడిగే వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలండి. మీ యొక్క క్వశ్చన్ స్ట్రైట్ గా మీరు క్లియర్ గా అడగండి సార్. సార్, ఇది లీడర్ బోర్డ్ అనేది మొబైల్లో యాక్టివేట్ అవ్వట్లేదండి. ఇది లీడర్ బోర్డ్ అనేది మొబైల్లోనా? రిజిస్ట్రేషన్ మొబైల్లో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కండి. అవుతుంది. అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత 24 hours కి మీకు అవుతుంది. ఓకే, తర్వాత ఇమేజెస్ తర్వాత తీసుకుంటుందా? రిజిస్ట్రేషన్ అప్పుడు ఇమేజ్ తీసుకోవట్లే, ఫోటో తీసుకోవట్లేదా? అవునవును. అంటే మీరు ఏ వ్యాలెట్ వాడుతున్నారండి? ట్రాన్ వ్యాలెట్ అండి. మీరు అందుకనే మనం క్లవర్ వ్యాలెట్ నుంచి మీరు చేయండి, అవుతుంది. ఎందుకంటే ట్రాన్ వ్యాలెట్ కంటే కూడా, అంటే ట్రాన్ వ్యాలెటే దాని అప్గ్రేడ్ వెర్షనే మనకి క్లవర్ అనమాట. మీరు క్లవర్ లోకి రండి సార్. క్లవర్ లోకి రండి. అంటే సింపుల్. అది మీరు ఒక 2 minutes వర్క్. అది మీరు జస్ట్ దాంట్లో దీంట్లో మారితే కనుక మీరు అక్కడి నుంచి ఈజీగా చేసుకోవచ్చు.
ఓకే. నెక్స్ట్ అంటే ఓకే సార్, ఇప్పుడు డైమండ్ వర్క్ ప్యాకేజ్ బై చేసాము. అయితే 8th ప్యాకేజీ ఇప్పుడు 800 ఉంది కదా, ఐటీసీ టోకెన్స్ 8th ప్యాకేజ్. అవును, ఆ ప్యాకేజీ ఐటీసీ టోకెన్స్ యాడ్ అవ్వలేదండి. మీరు డైమండ్ ప్యాకేజ్ బై చేశారా? అవును. బై చేస్తే ఐటీసీ ఆటోమేటిక్ వస్తాయండి, దాంట్లో అసలు క్వశ్చనే లేదు. అసలు మీరు ఎక్కడ చూస్తారు? రాలేదండి, రాలేదు. 7th వరకు వచ్చింది, 700 అనేది 7th వరకు వచ్చింది, 8th అనేది రాలేదు. ఎక్కడ చూస్తున్నారు మీరు ఐటీసీ కాయిన్స్ ని? ఐటీసీ లింక్ ప్రో అని ఉంది కదా, లింక్ ప్రోలో చూశాను. ఆ, లింక్ ప్రో యాప్ ఉంది కదా, అందులో చూస్తే ఈ 7 వరకే యాడ్ అయి ఉన్నాయి ఐటీసీ టోకెన్స్. ఆ. 8 డైమండ్ అనేది అది మీకు యాడ్ అవ్వలేదు అంటున్నారా? 800 800 యాడ్ అవ్వలేదు. ఒకసారి నాకు పంపించండి సార్, నేను చెక్ చేపిస్తాను. మన టెక్నికల్ టీమ్ సైట్ నుంచి నేను అది మీకు ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. వాట్సాప్ లో పంపించండి, నేను అది మీకు చెక్ చేపిస్తాను. అయితే ఇంపాసిబుల్, అలా జరగడానికి అవకాశం లేదు. ఒకసారి అది మీ ఐడి నెంబర్ అన్ని కూడా నాకు వాట్సాప్ పెట్టండి, నేను చెక్ చేసి నేను మీకు పెడతాను. రైట్. నెక్స్ట్ సింగంపల్లి స్టీఫెన్ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ స్టీఫెన్ గారు, హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టీఫెన్ గారు చెప్పండి సార్. అదే మన సహోదరులు ఆల్రెడీ డైమండ్ ఉన్నారు. ఓకే. వాళ్ళు ఒక్క క్వశ్చన్ బాగా రేట్ చేస్తున్నారండి. ఏం క్వశ్చన్ అది? ఇప్పుడు ట్రాన్ వ్యాలెట్ అనేది వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, ఫస్ట్ వన్. రైట్. అది ఆ మొబైల్లో ఈ అప్లోడ్ స్టేటస్ ఏవి కూడా అప్లోడ్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అంటున్నారండి. అదే అంటే ట్రాన్ వ్యాలెట్ కంటే కూడా దానికి ఇప్పుడే నేను చెప్పానండి, దానికి అప్డేట్ వెర్షనే మన క్లవర్లోకి వచ్చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా క్లవర్లోకి వచ్చేయాలి. క్లవర్ అనేది బెస్ట్. మీరు కొత్త వాళ్ళు ఎవరికి కూడా క్లవరే చెప్పండి, ట్రాన్ వ్యాలెట్ చెప్పకండి. అంటే అది చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. మీరు డైరెక్ట్ గా ఎవరైనా సరే క్లవర్ వ్యాలెట్ చెప్పండి. అంటే ఆల్రెడీ పాత వాళ్ళు ట్రోన్ వ్యాలెట్ లో ఉన్న వాళ్ళకి మనం నెమ్మదిగా దీంట్లోకి అది అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి కొత్త వాళ్ళకి అయితే డైరెక్ట్ గా మీరు క్లవర్ చెప్తే అది ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అది బెస్ట్ అనమాట. క్లవర్ లో ఈజీగా మీకు ఫొటోస్ గానీ లింక్స్ గానీ ఈజీగా అప్లోడ్ అవుతున్నాయి, ఎందుకంటే క్లవర్ ఇది కొంచెం అడ్వాన్స్ గా ఉంది. క్లవర్ అండి ఇప్పుడు ట్రాన్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే అప్డేట్ క్లవర్ అని వస్తుంది, అప్డేట్ కొడితే సరిపోతుంది. అప్డేట్ కొట్టినా అయిపోతుంది, అది అక్కడ వెంటనే మీకు డౌన్లోడ్ అయిపోతుంది, వ్యాలెట్ కూడా వచ్చేస్తుంది. మీరు వెంటనే మీరు ఇంపోర్ట్ చేసుకోండి అక్కడ. లేకపోతే వేరే ప్రాసెస్ ఏమైనా ఉందండి క్లవర్ లోకి మారడం? ఇంపోర్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ ఉన్న పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే కనుక ఆ అకౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది సేమ్. ఇది అలవాటు అయ్యే వరకు అది కూడా ఉంచండి, అప్పుడే డిలీట్ చేయొద్దు. క్లవర్ ని డౌన్లోడ్ చేసి దీని పాస్వర్డ్ అక్కడ కొట్టగానే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. రైట్. మోహన్ కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. మోహన్ కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకుంటారా? హలో, ఇప్పుడు అయిందండి. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే ఇప్పుడు ఒక్కసారి మీరు వాట్సాప్ చెప్పారు కదా, వాట్సాప్ అప్లోడింగ్ చెప్పారు. అయితే అక్కడ చూస్ ఫైల్ వస్తే చూస్ ఫైల్ మీద క్లిక్ చేయాలండి. అది అక్కడ చిన్నది నాకు క్లిక్ చేస్తే కనుక మీ ఇమేజెస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పటికే మీరు స్క్రీన్ షాట్ ఒకటి తీసుకొని రెడీ పెట్టుకుని ఉంచుకోండి. అక్కడ మీకు ఇమేజెస్ చూసారా, ఫొటోస్ స్క్రీన్ షాట్ లో మీకు చూస్తే కనుక ఆల్బమ్ లోకి వెళ్తే కనుక ఆల్బమ్స్ అని ఓపెన్ అవుతాయి. అంటే కెమెరా, ఫేస్బుక్, లేకపోతే స్క్రీన్ షాట్లు అన్ని కనబడతాయి. మీరు దేంట్లో తీసే స్క్రీన్ షాట్ కాబట్టి స్క్రీన్ షాట్ లోకి వెళ్తే కనుక మీకు తీసుకుని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే దాని లింక్ తో పాటు ఇక్కడికి వచ్చేస్తుంది అది. అవును సార్. ఒకసారి చేస్తే సింపుల్ ఉంటుంది సార్. ఇది ఒకసారికి మనకు ఫస్ట్ లోనే కొత్తగా ఏదైనా మొబైల్స్ సపోర్ట్ చేయడం లేదు సార్. అంటే క్లవర్ వ్యాలెట్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. అంటే ట్రోన్ వ్యాలెట్ లో మాక్సిమం అవ్వట్లేదు. కాబట్టి క్లవర్ వచ్చేద్దాం అందరం కూడా. అది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. క్లవర్ వాలెట్ అనేది యాపా లేకపోతే మామూలు మన దాంట్లో దొరుకుతుంది సార్? ట్రోన్ వ్యాలెట్ వాళ్ళదే, అది వాళ్ళే అప్డేట్ వెర్షన్ రిలీజ్ చేశారు. అచ్చా, ఎక్కడ ఉంటుంది సార్ అది? ప్లే స్టోర్ లో దొరుకుతుంది. మీరు ట్రోన్ వ్యాలెట్ ఉంటే అప్డేట్ అడుగుతుంది యాక్చువల్ గా అది. లేదా మీరు డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి
KLEVR అని కొట్టండి, క్లెవర్ యాప్ అని క్లెవర్ కొడితే మీకు ఇంతకు నేను చూపించాను కదా ఇమేజ్, సో అది మీకు దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు అది స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి, అది మీకు కనిపిస్తుంది చూడండి. నేను అది మీకు చూపిస్తా, అది ఇమేజ్ కూడా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకేనా? రైట్ సార్. ఇదిగోండి ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ KLEVR ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కింద ఉంది KLEVR క్లెవర్ ఇమేజ్ కూడా ఇదే అనమాట. క్లిక్ చేసి ఇది వస్తుందండి. ఈ ఇమేజ్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు దీని నుంచి. ఓకేనా? రైట్ సార్, రైట్ సార్. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ సరిపోద్ది. అంతే, అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని పనులు సక్రమంగా అవుతాయండి. రైట్ సార్. అయితే అదే మేబీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ట్రోన్ వ్యాలెట్ లో ఏదైతే మీకు అకౌంట్ ఉందో దాన్ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీరు ఈజీగా మీరు ఈ ఫొటోస్ కానీ ఈ టాస్క్ కానీ మీరు టప్ చేస్తారు. ఎవ్రీడే కూడా చేసుకుంటారండి. మీకు ఆల్రెడీ మీరు చేయవలసిన దానికంటే కూడా ఎక్కువ అయినా కూడా మీకు కంప్లీట్ గా వచ్చేస్తుంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుణ గారండి. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ గుణ గారు, వెల్కమ్ అండి. సార్ నేను లాస్ట్ వీక్ నేను వచ్చేసి ఈ మన డైమండ్ స్టేటస్ టాస్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అప్డేట్ చేశాను. ఫేస్బుక్ షేర్ స్టోరీ కానీ, తర్వాత వచ్చేసి వాట్సాప్ స్టేటస్ కానీ, తర్వాత స్క్రీన్ షాట్స్ కానీ, దెన్ జూమ్ సబ్మిషన్ ఐడి కానీ అన్ని చేశాను. ఓకే. నాకు వాట్సాప్ స్టేటస్ మాత్రం అది టెక్ టీమ్ వాళ్ళకు ఒకసారి అడగండి సార్. అదే వాళ్ళు అది యాక్షన్ అప్రూవ్ ఇవ్వలేదు, రివార్డెడ్ ఐటీసీ టోకన్స్ ఏవైతే నాకు రావాలో. వాట్సాప్ స్టేటస్ అండి? ఎస్ సార్, ఎస్. అది ఒకటి ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఓవరాల్ గా 14 ఐటీసీ టోకెన్ రావాలి, 1400. అంటే ఒకటండి, ఇక్కడ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే మీరు వాట్సాప్ స్టేటస్ లో మన ట్రోన్ జీ సంబంధించిందేనా పెట్టారు ఇమేజ్? ఎస్ సార్, ట్రోన్ జీకి సంబంధించిందే. ఎందుకంటే మనం ప్రమోషన్ చేయాల్సిన ప్రతి ఒక్కటి కూడా ట్రోన్ జీకి సంబంధించిందే అయి ఉండాలి అనేసి. 100% సార్. అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ అయితే నేను చేశా, అది 100%. ఐటీసీ టోకెన్స్ అనేది నాకు ఒక 150 టోకెన్స్ అనేది అక్కడ తగ్గినాయండి. అవునా? సారీ, అప్రాక్సిమేట్ గా 200 అండి. సారీ, 1250 వచ్చినాయి. 1250 అంటే 150. ఓకే, 150 టోకెన్స్ నాకు ఇంకా రావాలి. రీజన్ ఏంటనేది నేను మళ్ళీ మీకు కనుక్కొని పెడతాను సార్. ఒకసారి నాకు వాట్సాప్ లో మీ యొక్క అది పెడతారా? అది మీకు డాష్బోర్డ్ ఒకసారి స్క్రీన్ షాట్, నెక్స్ట్ మీ ఐడి నెంబర్ కూడా పెట్టండి. అక్కడ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా మనకి పంపిస్తారు. ఏమండి? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే డైమండ్ లోకి ఎంటర్ అవబోతున్నారో, ఎంటర్ అయిన వ్యక్తులకి 800 టోకెన్స్ రాలేదని ఇందాక మన రవీందర్ సార్ టీం వాళ్ళు అడిగారు. కానీ అసలు అది ఇంపాసిబుల్. బట్ ప్రతి ఒక్కరు కూడా టోకెన్స్ వస్తున్నాయి. అది అసలు ఇప్పుడు వినలేదు, ఇది ఫస్ట్ టైం. బట్ అయినా కూడా మనకు అనుకుందాం ఒకవేళ మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, యాక్చువల్ గా మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే డైమండ్ లోకి ఎంటర్ అయిపోతారో వాళ్ళకి దెన్ డైమండ్ కి సంబంధించిన 800 టోకెన్స్ అయితే రావు. అక్కడ నుండి 1400 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో టాస్క్ చెయ్యగా వస్తాయి అని చెప్పారు. యాక్చువల్ గా 800 మస్ట్ అండ్ షుడ్ గా వస్తాయంటారా? అవి ఒకసారి కనుక్కుందాం సార్. అది అంటే నాకు తెలిసి అది నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. ఒకసారి కనుక్కొని చేద్దాం. యాక్చువల్ గా ఇదే పాయింట్ అనేది మా టీమ్ లో కూడా కొద్దిగా రైజ్ చేశారు, కాబట్టి మాకు అది క్లారిఫికేషన్ కొద్దిగా సార్ తో అడిగి చెప్పండి సార్. ఓకే, దట్స్ ఇట్ సార్, అంతే సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, నేను కనుక్కుని ఇది కూడా నేను అప్డేట్ చేస్తానండి. థ్యాంక్ యూ గుణ గారు. నెక్స్ట్ శివరామకృష్ణ గారు. అల్లా గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ లింక్ క్రియేట్ చేయడం నేను ఇంతకుముందు ఒకసారి చూశాను కానీ మళ్ళీ చేస్తుంటే రావట్లేదు సార్. నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయరా? ఫేస్బుక్ లో ఈ టాస్క్ అండి, ఆ టాస్క్ అంటే ఫేస్బుక్ షేర్ దా మీరు అడిగేది? ఫేస్బుక్ షేర్ అయితే లింక్ పెట్టాలి. అవునవును, అదే కదా మీరు అడిగేది? అదే, షేర్ చేసిన కాడ లింక్ రావాలి కదా మనకి. నాది ఇది యాడ్ చేసారా స్క్రీన్? ఒక్కసారి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీ స్క్రీన్ లోనే ఇప్పుడు ఫేస్బుక్ లో ఇప్పుడు ఒక ఇమేజ్ ని మనం పంపించినప్పుడు దీంట్లో యాడ్ చేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ ఎదురుకుండా నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది నా ఫేస్బుక్ అండి. పైన ఫోటోస్ కదా, నేను ఫోటోస్ ని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏదో ఒక ఫోటోని నేను అప్లోడ్ చేయొచ్చు. నేను అంటే ట్రోన్ జీ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట. మనం ట్రోన్ జీ సంబంధించింది ఏదైనా మనం పెట్టచ్చు. ఇప్పుడు నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తాను. మొన్న వచ్చింది చూసారా?
అది నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్ళాను, పోస్ట్ చేస్తున్నా, పోస్ట్ కొట్టాను. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ ని నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చింది, పోస్ట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కింద షేర్ అని చూసారా, లైక్ ఉంది, లైక్ కొట్టాను. ఇక్కడ కామెంట్, అలాగే మనకి షేర్ అని చూసారా, షేర్ కొట్టా. షేర్ కొడితే ఏమైందంటే ఇప్పుడు నేను నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్తున్నానండి. నేను వాట్సాప్ లో షేర్ చేస్తున్నానండి. వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ షేర్ చేశాను. నేను వాట్సాప్ లో పెడుతున్నా. వాట్సాప్ లో పెట్టగానే అక్కడికి వెళ్ళిపోతుందండి ఇది. పెట్టాను. కానీ ఇక్కడ ఒక లింక్ చూసారా కింద బ్లూ కలర్, నేను లెక్క లింక్ కాపీ అని వచ్చింది. ఈ లింక్ ఇప్పుడు కాపీ అయింది కదా, నేను ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి వెళుతున్నాను. క్లవర్ వ్యాలెట్ అనమాట ఇది. వెళ్ళగానే ఇలా వచ్చింది కదా. ముందు అకౌంట్ లోకి వెళ్తున్నా. అంటే అకౌంట్ లోకి వెళ్ళగానే ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, మనం లేటెస్ట్ బోర్డ్ లోకి వెళ్తున్నానండి. లేటెస్ట్ బోర్డ్ లో డైరెక్ట్ గా వెళ్తున్నా. ఏదైనా మనం అప్లోడ్ చేసేది ఇక్కడ హార్ట్ లో నుంచి అనమాట. చూడండి, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆ 3 గీతలు ఉన్నాయి చూసారు, దాన్ని క్లిక్ చేశాను. ఇలా వచ్చింది. టాస్క్ హార్ట్ అని చూసారా, దాన్ని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఫేస్బుక్ షేర్ అనేది కింద కదా, ఇదిగోండి సబ్మిట్ ఫేస్బుక్ అని చూసారా, షేర్. ఇక్కడ లింక్ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ నిన్న దాన్ని పేస్ట్ చేస్తున్నా. కనపడిందండి, పేస్ట్ అని వచ్చిందా? అర్థమైందండి, ఈ ప్రాసెస్ అంతా అర్థమైంది. తర్వాత పేస్ట్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది అంతే. ఇలా అయితే నిన్న ఏం చేశాడంటే మొత్తం అందరికి 1250 ఇచ్చినట్టున్నాడు సార్. దాదాపు అందరు లీడర్స్ కి. కొంతమందికి అసలు చేయని వాళ్ళకేమో 900 ఏదో ఇచ్చినట్టున్నాడు ఫస్ట్ టైం కాబట్టి. అంటే అది ఏముండదు, అది మనం టాస్క్ చేస్తేనే వస్తుందండి. టాస్క్ పేమెంట్ ఏంటంటే కరెక్ట్ గా ఇవ్వలేదు నిన్న వరకు. అంటే ఫస్ట్ టైము అట్లా ఇచ్చారేమో అనుకుంటాను. లేదు, అంటే టాస్క్ లో వాళ్ళు ఏదో చేసి ఉంటారు, అంటే ఫేస్బుక్ లో లేదా ఏదో ట్రై చేసి ఉంటారు కదా, దాన్ని బట్టి వస్తుంది అది. అంటే అందరికి 1250 ఇచ్చాడు. అలా అని కాదు, వాళ్ళు ఏదో సంథింగ్ వాట్సాప్ సంథింగ్ ఏదో చేసి ఉంటారు, చేసిన దాన్ని బట్టి వచ్చి ఉంటుంది అది. ఇప్పుడు మీ ఐడికి ఎంత రావాలి సార్? మొత్తం 2600 ఏదో వచ్చింది. 7000 రావాలి. అంటే నేను చేసిన తక్కువ అనమాట. ఒక జూమ్ మీటింగ్ అయితే నేను సబ్మిట్ చేశాను. ఎందుకంటే నిన్న వారం అంతా కూడా మన హైదరాబాద్ మీటింగ్ లోను అట్లా ఉన్నా కదండి, టాస్క్ ఏం చేయలేదు కదా. అవును, అంతకుముందు నుంచి అయితే నేను చేసిన ఏంటంటే, నేను చేసిన దానికి ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఒక జూమ్ మీటింగ్ చేశాను నేను. అంటే ఎన్ని వచ్చినాయి? 1200 ఐటీస్లు వచ్చాయి. స్టేటస్ పెట్టాను, 625 ఐటీస్లు వచ్చాయి. ఒక ఫేస్బుక్ షేర్ చేస్తాను, 800 ఐటీస్లు వచ్చాయి. 2625 సరిపోయినాయి కదా. ఇవి ఎక్కడ ఉన్నాయి అసలు? అంటే ఈ డీటెయిల్ స్టేట్మెంట్ ఎక్కడ ఇచ్చాడు? ఈ డీటెయిల్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు మనకి పెట్టబోతున్నారండి. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా దీంట్లో మనకు కనిపించట్లేదు. బట్ ఏంటంటే ఇది కూడా వస్తుందండి. ఇది కూడా మీకు ఆల్రెడీ క్లియర్ గా మీరు చూసుకోవచ్చు అనమాట. లీడర్ బోర్డ్ లో ఏం లేదుగా ప్రెజెంట్. లీడర్ బోర్డ్ లో ఇంకా పెట్టలేదు, కానీ షార్ట్లీ మనకి ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏ స్టేటస్ ఎన్ని వచ్చినాయి అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు తెలియదండి. ఈ వారం నుంచి చేస్తున్నాం అందరం కూడా, కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి మీరు ఆల్రెడీ ఇమేజ్ ఇప్పుడు నేను ఎలా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయిపోయింది నాది. రేపు మళ్ళీ చేయొచ్చు, ఎల్లుండి మళ్ళీ చేయొచ్చు. కానీ ఎక్కువ చేసినా పర్వాలేదు, మనకి ఎక్కువ అయినా కూడా మనకి కావాల్సిన మనకి ఎన్ని రావాలని వచ్చేస్తాయి. అది మనం ఎవ్రీడే ఇప్పుడు అప్లోడ్ చేస్తామండి. రేపటికి మనకి వ్యూవర్స్ కూడా వస్తారు, అది కూడా పెట్టుకోవచ్చు, ఎన్ని పెట్టుకోవచ్చు కదా, బాగా అన్ని పెరుగుతాయి. ఓకే సార్.
రైట్ రైట్. ఇంకెవరైనా మంచి క్వశ్చన్స్ అడిగారండి? ఇంకెవరైనా ఉన్నారండి? శివరామకృష్ణ గారు మీరే కదా? శ్రీనివాసరావు గారు మట్టపర్తి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో హలో, ఎవరు? రవీంద్ర గారా? అవును సార్ గారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అడగండి సార్, మీ క్వశ్చన్ ఏమైనా ఉందా? సార్ ఏం లేదు సార్, ఇది మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు ప్రతిదీ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చెప్తున్నారు కదా సార్ మనకి ఇప్పుడు మీటింగ్ లో. అవును. ఇది ఒకసారి మనకి వీడియో ఒకసారి మనకి గ్రూప్ లో పెట్టగలుగుతారా సార్? ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది, మీకు గ్రూప్ లో వస్తుందండి. అదే సార్, అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది అదే ఫస్ట్ టైం ఒకసారి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, 1-2 సార్లు చూస్తే కనుక ఈజీ అవుతుంది. ఇప్పుడు వీడియో మీకు ఇది ప్రోగ్రామ్ అవగానే మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి. అదే ఒకసారి గ్రూప్ లో పెట్టండి సార్. అలాగే సార్, అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ రవీంద్ర గారు. నెక్స్ట్ అండి శ్రీనివాసరావు మట్టపర్తి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ లక్ష్మణ్ గారు. సార్ ఇప్పుడు డ్రోన్ అప్డేషన్ అడగలేదు సార్ క్లవర్ లోకి. ఇప్పుడు నేను క్లవర్ డౌన్లోడ్ చేశాను. చేశారా? సూపర్. చేశాను సార్. ఇంకా క్లవరే చెప్పండి సార్, అందరం కూడా క్లవరే చెప్పండి, ఎందుకంటే అది ఎలాగో అప్డేట్ అవ్వాలి. అదే ఫస్ట్ అయితే అదే చెప్తే అదే అలౌట్ అవుతారు, ఒక రోజు లేట్ అయినా అదే అలౌట్ అవుతారు. అదే సార్. ఇప్పుడు మనం డ్రోన్ ఎలా కాపీ చేయాలి సార్ క్లవర్ లోకి? అంటే అక్కడ ఉంది కదా ఇంపోర్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, మీరు అక్కడ క్లవర్ రాగానే మీరు డ్రోన్ ని సెలెక్ట్ చేస్తారు కదా, డ్రోన్ సెలెక్ట్ చేస్తేనే క్రియేట్ అకౌంటా లేకపోతే ఇంపోర్ట్ అకౌంట్ అని అడుగుతుంది. ఇంపోర్ట్ కొట్టండి. ఇంపోర్ట్ కొట్టగానే మీ 12 పాస్వర్డ్లు అడుగుతుంది. అక్కడ 12 వర్డ్స్ ఉన్నాయి కదా, సీట్స్ అంటాం కదా, ఆ 12 సీట్స్ కరెక్ట్ గా మీరు ఇచ్చేసారంటే అకౌంట్ క్రియేట్ అక్కడ వచ్చేస్తుంది, అది మెయిన్ అకౌంట్ కింద వచ్చేస్తుంది. అంతే సింపుల్. అక్కడ మీకు ఎన్ని డ్రోన్లు ఉన్నాయో అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి, అక్కడ ఎన్ని ఐటీస్ ఉన్నాయో అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంతా ఒకే వచ్చేస్తుంది, మీ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వచ్చేస్తాయి ఇక్కడికి. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ అని కొడితే మళ్ళీ కొత్తగా వచ్చింది సార్ వాట్స్ అయ్యి, మళ్ళీ ఇది అప్డేట్ చేస్తాం. క్రియేట్ అకౌంట్ కొడితే ఇంకో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంపోర్ట్ అకౌంట్ ఓపెన్ అయింది సార్. ఇంపోర్ట్ అకౌంట్ అనగానే 12 పదాలు వస్తాయి, అక్కడ అది ఇచ్చేసేయండి. ఓకే సార్. సింపుల్ అండి, సింపుల్. అంటే ఫస్ట్ లో తెలియడం ఇదే ఉంటుంది తప్ప తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఓకే సార్. ఎక్సలెంట్ లీడర్ యాక్చువల్ గా శ్రీనివాస్ గారు అండి, మనకి కాకినాడ కదా సార్ మీది? రావులపాలెమా? రైట్. ఓకే రైట్ అండి. ఇంకెవరికైనా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చండి, అంటే మనం అప్లోడ్ సంబంధించిన విషయం వరకు. రైట్. అయితే ఫైనల్ గా నేను ఇంకొక టాపిక్ మనం చూద్దామండి, అంటే హౌ టు ఇన్వైట్ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అంటే యాక్చువల్ గా ఈ బిజినెస్ లో చాలా మంది అడుగుతున్నారు సార్, మీరు స్టార్ట్ చేశారు, మీరు బాగా సక్సెస్ అయ్యారండి, ఆల్రెడీ స్టార్టింగ్ లో ఉన్నందుకు కూడా బాగా సక్సెస్ అయ్యారని అంటున్నారండి. ఒకటే పాయింట్ సార్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన 6 నెలల పోయిన తర్వాత స్టార్ట్ చేసిన, ఏమండి 6 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన, మీ టౌన్ లో బాటమ్ లెవెల్లో 12వ లెవెల్లో 4000 మంది ఉన్నారంటే మీరు 2000 కోట్లు మీరు అరేంజ్ చేసినట్టే. అది ఎప్పుడు వచ్చినా సరే, అంటే ముందు వచ్చిన వాళ్ళకి ఇన్కమ్, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ లేదు, అలాగే ఎవరు సిస్టమ్ ఎవరో తయారు చేయరు. ఓకేనండి. సో అది మెయిన్ పాయింట్ అనమాట. అయితే ఇక్కడ దీంట్లో సక్సెస్ అనేది ఎలా అవుతున్నారంటే కనుక, ప్రతిరోజు మనకి 9 PM కి ఎగ్జాక్ట్ గా మనకి తెలుగు ప్రోగ్రామ్ ఉందండి. అంటే నేను తెలుగు పీపుల్ గురించి చెప్తున్నాను. అలాగే మనకి తమిళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హిందీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమండి అన్ని లాంగ్వేజ్ లో మాక్సిమం మన ఇండియాలో ఉన్న అన్ని రీజనల్ లాంగ్వేజ్ లో కూడా మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ 5-6 లాంగ్వేజ్ లో ఇప్పటికే మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే, మనం ఆ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం, మనకు సంబంధించిన ఫ్రెండ్స్ లేకపోతే మనకి ఎవరైతే ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిజినెస్ సంబంధించి ఎవరైతే తెలుస్తున్నారో వాళ్ళని ఈ ప్రోగ్రామ్ లోకి ఇన్వైట్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి, అంతకుమించి ఏం లేదు. అయితే చాలా మంది ఇన్వైట్ చేసే కూడా ప్రాబ్లం ఉంది. అసలు ఈ బిజినెస్ ని సక్సెస్ అవ్వాలంటే కీలకమైన విషయం ఏంటంటే ఎక్కువ మందిని మనం మీటింగ్ పిలవడం. కానీ పిలవడం అనేది ఉంది చూసారా, హౌ టు ఇన్వైట్, మనం ఎలాగ వాళ్ళని పిలిస్తే మీటింగ్ వస్తారు అనేది తెలిస్తే మీరు సక్సెస్ అయినట్టేనండి. సో అంటే ఇది చిన్న విషయం లాగానే అనిపిస్తుంది, కానీ ఇక్కడే పప్పులో కాలేస్తున్నాం అందరం కూడా. ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేస్తే అందరూ వస్తారు, అసలు ఎలా ఇన్వైట్ చేస్తే వాడు వచ్చిన వాళ్ళు కంప్లీట్ గా వింటారు. దీన్ని ఏమంటారంటే ఆకలి మనమే పుట్టించాలి, అన్నము మనమే పెట్టాలంటారండి. అంటే ఏంటంటే అసలు ఈ బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ మనమే కలిగించాలి వాళ్ళకి. ఎందుకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎప్పుడు కలుగుతుంది?
ఎప్పుడు కలుగుతుందంటే మీరు ఏదైతే కాన్సెప్ట్ వాళ్ళకి చెప్తున్నారో, ఏదైతే బిజినెస్ మీరు వాళ్ళకి చెప్తున్నారో, వాళ్ళకి ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కలగాలి. ఇంట్రెస్ట్ కలగాలంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే దీంట్లో ఉన్న కెరీర్ ఏంటి, దీంట్లో ఉన్న ఇన్కమ్ ఏంటి, దీంట్లో ఆల్రెడీ అచీవర్స్ ఏంటి. సో ఈ వాళ్ళకి మనం చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇన్వైట్ చేసే ముందు ఇది ట్రోన్ బిజినెస్, మీరు లింక్ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి, నేను లింక్ పంపిస్తాను, మీరు 10 మందిని జాయిన్ చేసేయాలి అన్నారనుకోండి, ఇంతే కదా బిజినెస్, మనం మీటింగ్ వెళ్ళి కూడా ఇంతే కదా అనుకుంటే వాళ్ళు రారనమాట. అంతే విన్నా వాళ్ళు ఎఫెక్టివ్ గా బిజినెస్ చేయరండి. అర్థమవుతుందండి. అంటే వాళ్ళకి స్కీమర్ లాగానో ఒక స్కామర్ లాగానో తయారైపోతారు. సో అది వాళ్ళని తయారు చేసేది కూడా మనమే. కాబట్టి ఏంటంటే దాన్ని సరి చేయవలసిన బాధ్యత కూడా మనమే. ఎవరికైనా సరే ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ అండి, ఇది ఒక వండర్ఫుల్ బిజినెస్. దీన్ని బిజినెస్ లాగానే మనం చెప్పాలి. వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ మనం ఇచ్చి వాళ్ళని కరెక్ట్ గా ఇన్వైట్ చేయగలిగితే, అంటే వాళ్ళకి మనం కరెక్ట్ గా మనం పిలవగలిగితే బాగుంటుంది. అంటే చాలా మంది మిస్టేక్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఉంటారు, ఆయనతో మాట్లాడి 7-8 నెలలు అవుతుంది. ఇప్పుడు సడన్ గా ఫోన్ చేసి, అరే బాబా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నువ్వు ఇప్పుడు దీంట్లో మీటింగ్ జాయిన్ అవ్వమంటాడు. అంటే ఈ కరోనా వచ్చేసి నాకు ఆల్రెడీ నేను హాస్పిటల్లో ఉన్నా కూడా నాకు ఫోన్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ బిజినెస్ గురించి ఆడికి ఉపయోగపడే దాని గురించి నాకు ఫోన్ చేశాడు అనేసి సరేలే అంటాడు, కానీ మీటింగ్ వస్తాడా? రాడు. ఓకేనండి. ఒక్కోసారి మనం ఫోన్ చేస్తుంటాం, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటాడు, బస్సులో ఉన్నా. సరే బస్సులో ఉన్నా కానీ నేను ఆల్రెడీ ఒక లింక్ పెట్టాను, జూమ్ చూడు అంటాడు. ఆ బస్సులో వాళ్ళు అందరూ జోకులన్నీ వినుకుంటా ఈయన ఫోన్ ఆన్ చేసి కూర్చుంటాడు. అంటే ఆయనకి వినడు, అది బిజినెస్ అర్థం కాదు. సో ఎలా అవుతుంది? అది కరెక్ట్ కాదనమాట. అంటే మీరు ఎవరితోటన్నా ముందు ఒక బిజినెస్ గురించి చెప్పాలనుకుంటే ముందు వాళ్ళతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఆ బిజినెస్ గురించి అని కాదు, ఎవరితోనైనా సరే ఒక మంచి రిలేషన్ కలిగి ఉండటం అనేది మనకి చాలా మంచిదండి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మనం చెప్పినప్పుడు వాళ్ళు క్యాచ్ చేస్తారు దాన్ని. ఓకే, ఆయన చెప్పారంటే మనకు దానికి ఒక టైం ఇవ్వాలి, దాన్ని కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలనేది వాళ్ళకి అర్థమైందంటే మాత్రం కరెక్ట్ గా వస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని చేసుకుంటే ఇన్కమ్ సంపాదిస్తున్నారు, అవునా కదండి? ఖాళీగా అయితే ఎవరు లేరు. అంటే అది తక్కువ ఇన్కమ్ ఎక్కువ ఇన్కమ్ పక్కన పెడితే ఎవరికి ఏదో పని చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ ట్రోన్జీ బిజినెస్ లో ఇంత ఇన్కమ్ ఉందన్న విషయం వాళ్ళకి అర్థం కావాలి అంటే కనుక వాళ్ళకి అర్థమైతే, మీరు చేసే దాంట్లో ఎంత కెరీర్ ఉందనే విషయం వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా మీకులాగానే చేస్తారు, నో డౌట్ అనమాట. కానీ ఎందుకు వాళ్ళు అలా చేయట్లేదు? మీరు చెప్పే దాని విధానం బట్టి, మీరు ఇన్వైట్ చేసే విధానం బట్టి మీ దాంట్లో అంత ఇన్కమ్ ఉందనే విషయానికి నమ్మకం కలగట్లేదు. సో అది నమ్మకం కలగాలంటే వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా, అంటే ఒక మంచి పద్ధతిలో వాళ్ళకి ఏ ఇమేజ్లు పంపించాలి, ఏ వీడియోస్ పంపించాలి, అవి పంపించి వాళ్ళని చూపించిన తర్వాత ఓకే బాగుంది, ఒకసారి నేను వింటాను, ఇంట్రెస్ట్ గా కూర్చొని వినండి. వినేటప్పుడు కూడా మీరు ఎలా వినాలనేది కూడా మీరు కొంచెం గైడ్ చేయండి. చాలా మంది చూడండి, షర్ట్లు ఇప్పేస్తున్నారు, పడుకుంటున్నారు, ఏమంటే కొంచెం నిద్రపోతున్నారు, కొంచెం చూస్తున్నారు, వీడియోలో ఆన్ చేసుకుని. సో అలా వినటం వల్ల వాళ్ళకి ఏం అర్థమవుతుందండి? రేపు పొద్దున్న సరే విన్నాను అంటారు, రోజు బిజినెస్ గురించి మీకు తెలుసా అంటే తెలుసు అంటాడు, ఎందుకే ఏం విన్నాడో ఏం తెలుసో తెలియదు. సో ఇలాంటి వాళ్ళు మార్కెట్ లో ఎక్కువైపోతున్నారండి, ఎక్కువ పర్సెంటేజ్ అది అయిపోతుంది. అది కాదు, పర్ఫెక్ట్ గా వినేటట్టుగా చేయండి. ఓకేనండి. మీరు డైలీ 1 అవర్ కేటాయించినా పర్లేదండి, మంత్లీ కనీసం ఒక 50,000 నుంచి 1 lakh రూపీస్ మీరు ఈజీగా ట్రోన్జీ బిజినెస్ ద్వారా మీరు ఎర్న్ చేయగలరు అనేసి ఒక స్పష్టంగా మనం వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే వాళ్ళ గ్యారంటీగా దీంట్లో ఏముందనేది వింటారండి. అంతకుమించి ఎక్కువ చెప్పొద్దండి. మొత్తం బిజినెస్ అంతా మీరు చెప్పేస్తే ఇక్కడ నేను చెప్తే ఏమంటారు, లేకపోతే అభిరామ్ గారు చెప్తే ఏమంటారు, లేకపోతే రతన్ గారు చెప్తే ఏమంటారు. ఏదైనా సరే మనం ఇలా ఓపెన్ గా ఉంచుకోవాలి. ఇలా ఉంచండి, బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ కలిగించండి. ఇక్కడికి వస్తున్నారు మేము క్లియర్ ఓపెన్ చేస్తాం. మీరు ఫ్రెండ్ కాబట్టి మీరు ఎంత చెప్పినా కూడా సరే అదంతా బాగుంది కానీ కొత్త సినిమాలు ఏమైనా చూసావా అని అడుగుతాడు. అదే థర్డ్ పర్సన్ మేము చెప్తున్నాం అనుకోండి, సో థర్డ్ పర్సన్ నేను ఎవరో తెలియదు కాబట్టి సో మేము చెప్పేది వింటారు వాళ్ళు. అందుకేంటంటే మీరు కంప్లీట్ గా వినేటట్టుగా చేశారంటే మీరు మాక్సిమం సక్సెస్ అయినట్టే. అంటే మీరు ఇన్వైట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే రోజున ఒక 50 మంది 100 మంది కరెక్ట్ గా ఒక 3 5 10 మంది ఒక సింపుల్ ఫిగర్ పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు 9 గంటలకి నా తరపు నుంచి 10 మందికి నేను ఇన్వైట్ చేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పని అండి. సో ఇదే అనమాట మనం ప్లాన్ చేసుకుని కరెక్ట్ గా మనం ఇన్వైట్ చేసుకోగలిగితే ఆ 10 మందికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు సార్ మీరు రెడీ అయ్యారా, సో ఏమైనా తింటే కనుక లైట్ గా తినేయండి, సో ప్రోగ్రామ్ లో కూర్చొని చక్కగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇలా బుక్ పెట్టుకోండి, సో దీంట్లో ఏమైనా పాయింట్ ఉంటే రాసుకోండి, సో అయిన వెంటనే నేను మీకు కాల్ చేస్తానని చెప్పేశారండి. వెంటనే ప్రోగ్రామ్ అయిన వెంటనే చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేశానండి. 600 రూపాయలతో జాయిన్ అవ్వని వ్యక్తి ఉంటారా? 10 మందిని మీరు ఇన్వైట్ చేశారు. ఈ బిజినెస్ విన్న తర్వాత ఒక్కసారి మీరు చెప్పండి, ఈ బిజినెస్ విన్న తర్వాత ఈ బిజినెస్ లో దమ్ము తెలిసిన తర్వాత 600 రూపాయలతో జాయిన్ అవ్వని వ్యక్తి ఎవరైనా ఉంటారా? అవ్వట్లేదంటే ఏంటంటే వాళ్ళని మీరు కరెక్ట్ గా ఇన్వైట్ చేయలేదు, లేదా ఇన్వైట్ చేసిన వ్యక్తికి వెంటనే మీరు ఫాలోఅప్ చేయలేదు. ఇనుము కాల్చినప్పుడు ఏమంటే మనం ఎలా కావాలంటే అలా వంగుతుంది, అది చల్లారిపోయింది అనుకోండి మీరు వంగదీయగలరా? ఇది కూడా అంతేనండి. బిజినెస్ ఉన్నప్పుడు చాలా హీట్ గా ఉంటారు. అంటే అట్ ద సేమ్ టైం అంటే అలాగనే వాళ్ళని మనం ఏం మోసం చేయట్లేదండి, వాళ్ళకి మంచి ఆర్థికంగా సామాజికంగా ఎలా ఎదగాలో ఒక మంచి ప్లాట్ఫామ్ మనం చూపిస్తున్నామండి. అంటే మనం అప్పర్ హ్యాండ్ అంటే పై చేయనే ఇచ్చే చేయనే అంటే మనం ఆపర్చునిటీస్ ఇస్తున్నాం.
ఆపర్చునిటీ ఇచ్చే వ్యక్తిమే తప్ప ఏమంటే ఎవరిని అడగట్లేదు ఇలాగా. అర్థమైందండి. సో ఎందుకు మనం షై ఫీల్ అవ్వాలి, ఎందుకు మనం దాన్ని అదే చెప్తున్నా, ప్రపంచంలో ధనవంతులందరూ కూడా ఈ రోజున చూస్తే కనుక ఏమంటే ఎక్కువ మంది ఈ రోజున యూత్ యంగ్స్టర్స్ అందరూ కూడా ధనవంతులుగా మారుతున్నారంటే మార్కెటింగ్ నుంచేనండి. మీరు ఏ దేశమైనా చెక్ చేయండి. సో ఇంత పవర్ఫుల్ సిస్టంలో మనం పనిచేస్తున్నాం, ఇంత పవర్ఫుల్ బిజినెస్ మనం చేస్తున్నాం, కానీ దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ప్రజెంట్ చేసే విధానం. ఓకేనండి. అయితే మమ్మల్ని ఇన్వైట్ చేయడం అనేది ఎక్కడ ఇన్వైట్ చేస్తున్నామండి, ఎక్కడ ఇన్వైట్ చేస్తున్నాం? బార్ల దగ్గర, బీర్ల దగ్గర చేస్తే రారండి. సో మళ్ళీ ఆ బిజినెస్ కూడా అలాగే అనుకుంటారు. అసలు అలాంటి కాడ ఇప్పుడు కూడా ఈ బిజినెస్ గురించి మాట్లాడొద్దు అసలు. రైట్ అండి. మీరు ఇన్వైట్ చేయాలంటే దానికి ఒక ప్లేస్ ఉండాలి. దాన్ని మీరు ఒక ఇన్వైట్ చేయాలంటే చక్కగా ఒక మంచి ప్లేస్ లోనే మీరు ఇన్వైట్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ మీరు ఇన్వైట్ చేశారంటే మాత్రం అది కాదు, అది కూడా చూసుకోవాలి. అంటే మనం ఇన్వైట్ చేసే ఇది ఉంటుండదు, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇన్వైట్ చేసే ఇక్కడ కొంచెం కేర్ తీసుకోండి. 100 మంది కాదండి, 200 మంది, 500 మంది, 1000 మంది కూడా దాటిపోతారు. అంటే చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు పాపం, కానీ హౌ టు ఇన్వైట్ ఇదేనండి కీలకం. మొత్తం ఈ బిజినెస్ కి మొత్తం కీలకమే ఇది. అది మీకు తెలిసిందంటే 100 మంది వేసి 100 మంది వచ్చి కూర్చుంటారు. 50% జాయిన్ అయినా పర్వాలేదు, అసలు మామూలు విషయం కాదు. అవునా కదా? సో అలా ఉంటుందండి. అంటే హౌ టు ఇన్వైట్ అనే దగ్గర మీరు పదును పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ ఉంటాయి. మనం ఎలా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇలా ఉంచండి, ఓపెన్ చేయొద్దు, అలా క్లోజ్ గానే ఉంచండి. ఏంటిదంటే అది నేను చెప్పలేను, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన జూమ్ లో చెప్తారు. సో మీరు ఒకసారి వినండి, వింటే కనుక వండర్ఫుల్ లైఫ్ ఉంది. ఒకవేళ మీరు నచ్చలేదు అనుకోండి, 1 hour లో మీకు పోయేది ఏం లేదు. ఓకేనండి. సో ఇది మీరు చెప్పారంటే మాత్రం గ్యారంటీగా వాళ్ళు కంపల్సరీగా ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. సో వాళ్ళు గ్యారంటీగా బిజినెస్ ని టేకప్ చేస్తారు. రైట్ అండి. సో ఈ ఇన్విటేషన్ దగ్గర ఈ చిన్న ప్రికాషన్స్ మీరు తీసుకుంటే కనుక చాలా బాగా సక్సెస్ అవ్వచ్చండి. ఓకేనండి. ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఇంకేమైనా మనం మాట్లాడదాం బిజినెస్ సంబంధించి, కానీ ఇంకేమైనా కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు అడగొచ్చండి. మనం కంక్లూడ్ చేసుకుందాం. ఆల్రెడీ 12:30 అవుతుంది. ఆల్రెడీ నేను రాజమండ్రి వెళ్ళాల్సిన ఇది కూడా ఉందనమాట. రతన్ గారు ఆల్రెడీ వాళ్ళందరూ వస్తున్నారు. సో ఒకసారి నేను కలవాల్సి ఉంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం మాట్లాడదాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? రైట్ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనం ఈవినింగ్ మనకి 9 PM కండి, షార్ప్ 9 PM అండి. టైం అంటే టైమే. మీరు అవసరం అయితే మీరు 8:45కే మీరు